అక్టోబర్ 24-25 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, 2025 ఆసియాన్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ మలేషియా. కఫాలా వ్యవస్థను అధికారికంగా రద్దు చేసిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా అధికారికంగా కఫాలా వ్యవస్థను రద్దు చేసింది. ఈ దశాబ్దాల నాటి కార్మిక స్పాన్సర్షిప్ ఫ్రేమ్వర్క్ ఆధునిక బానిసత్వంగా విస్తృతంగా విమర్శించబడింది, ఎందుకంటే ఇది విదేశీ కార్మికులపై కఠినమైన నియంత్రణలను విధిస్తుంది. వీరిలో చాలామంది భారతీయులు. కఫాలా కింద యజమానులు పాస్పోర్ట్లను జప్తు చేయవచ్చు, ఉద్యోగ మార్పులను పరిమితం చేయవచ్చు, ప్రాథమిక హక్కులను తిరస్కరించవచ్చు మరియు కార్మికులను వారి ఇళ్లకే పరిమితం చేయవచ్చు. బ్రిక్స్ అంతర్జాతీయ అవార్డు 2025 ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అబు సుఫియాన్ ఖర్దటోవ్. చాంగే 6 మిషన్ తెచ్చిన నమూనాలలో ఏ రకమైన అరుదైన ఉల్క కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ డి సిఏ కాండ్రేట్. చాంగే 6 మిషన్ చంద్రుని నమూనాలలో కనుగొనబడిన అరుదైన ఉల్క రకం సిఐ కాండ్రేట్. ఈ రకమైన ఉల్కలు బాహ్య సౌర వ్యవస్థ నుండి ఉద్భవించాయి మరియు నీరు, సేంద్రియ పదార్థాలతో సమృద్ధిగా ఉంటాయి. భూమిపై ఇవి చాలా అరుదుగా లభిస్తాయి, అందుకే ఈ ఆవిష్కరణ చాలా ముఖ్యమైనది. ఇటీవల వార్తల్లో కనిపించిన సదరన్ రైట్ వేల్ యొక్క IUCN స్థితి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి తక్కువ ఆందోళన చెందుతోంది. సదరన్ రైట్ వేల్ అనేది సముద్రపు క్షీరదం. ఇది ఉపరితలంపై గాలిని పీల్చుకుంటుంది మరియు మనుగడ కోసం మహాసముద్రాలపై ఆధారపడుతుంది. అవి దక్షిణ అర్ధగోళ మహాసముద్రాల బేలలో నివసిస్తాయి మరియు వేసవిలో చల్లని అంటార్కిటిక్ జలాలకు ప్రయాణిస్తాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN రెడ్ లిస్ట్ ప్రకారం పరిరక్షణ స్థితి అత్యల్ప ఆందోళన. స్మార్ట్ షాడో క్షిపణిని యునైటెడ్ కింగ్డమ్ మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రాన్స్. NCR మరియు పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ CAQM యొక్క పూర్తికాల సభ్య కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి తరుణ్ కుమార్ పిథోడే. జాతీయ రాజధాని ప్రాంతం NCR మరియు పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ CAQM యొక్క పూర్తికాల సభ్య కార్యదర్శిగా IAS అధికారి తరుణ్ కుమార్ పిథోడే నియమితులయ్యారు. CAQM అనేది ఈ ప్రాంతంలో వాయు నాణ్యత నిర్వహణకు బాధ్యత వహించే ఒక చట్టబద్ధమైన సంస్థ. దరోజీ స్లోత్ బేర్ అభయారణ్యం సమీపంలో కనిపించిన ఇండియన్ స్కాప్స్ గుడ్లగూబ ఈ ప్రాంతానికి చెందింది. ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణ ఆసియా. ఇండియన్ స్కాప్స్ ఓటస్ పకమోయినా యొక్క ఉపజాతి మరియు ఇది దక్షిణాసియా ప్రాంతానికి చెందింది. ఇది అడవులు మరియు పట్టణ ప్రాంతాలతో సహా అనేక రకాల ఆవాసాలలో కనిపిస్తుంది. అంతర్జాతీయ సముద్ర సంస్థ IMO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ లండన్. IMO అనేది షిప్పింగ్ భద్రత మరియు సముద్ర కాలుష్య నివారణకు బాధ్యత వహించే ఐక్యరాజ్యసమితి UN యొక్క ప్రత్యేక ఏజెన్సీ. ఇందులో 176 సభ్య దేశాలు మరియు 3 అసోసియేట్ సభ్యులు ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. IMO షిప్పింగ్ భద్రత మరియు పర్యావరణ పనితీరు కోసం ప్రపంచ ప్రమాణాలను నిర్దేశిస్తుంది మరియు UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ SDG 14కు దోహదపడుతుంది. ఫిడే ప్రపంచ కప్ 2025 ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఫిడే వరల్డ్ కప్ 2025 ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి గోవా. ఫిడే ప్రపంచ కప్ 2025 భారతదేశంలోని గోవాలో అక్టోబర్ 30 నుండి నవంబర్ 27 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్ బార్డేజ్లోని అర్బోరాలోని
రిసార్ట్ రియోలో జరుగుతుంది. వివాహిత మహిళలు మరియు వారి సోదరుల మధ్య బంధాన్ని సూచించే సాంప్రదాయ పండుగ నింగోల్ చకౌబాను ఏ రాష్ట్రం జరుపుకుంటుంది? నింగోల్ చకౌబాను ఏ రాష్ట్రం జరుపుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ మణిపూర్. మణిపూర్ నింగోల్ చకౌబా జరుపుకుంటుంది. ఇది వివాహిత స్త్రీలు మరియు వారి సోదరుల మధ్య బంధాన్ని సూచించే సాంప్రదాయ పండుగ. ఈ పండుగ సమయంలో వివాహిత మహిళలు తమ తల్లిదండ్రుల ఇళ్లను సందర్శిస్తారు, గొప్ప విందును పంచుకుంటారు మరియు వారి సోదరుల నుండి బహుమతులు అందుకుంటారు. స్మార్ట్ షాడో క్షిపణిని యునైటెడ్ కింగ్డమ్ మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రాన్స్. మాన్యువల్ మురుగునీటిని శుభ్రపరచడాన్ని యంత్రాలతో భర్తీ చేయడానికి ఫ్రమ్ మ్యాన్హోల్ టు మెషిన్ హోల్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఫ్రమ్ మ్యాన్హోల్ టు మెషిన్ హోల్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర. రియల్ టైమ్ వరద అంచనా వ్యవస్థను ప్రారంభించిన మొదటి నగరం ఏది? రియల్ టైమ్ వరద అంచనా వ్యవస్థను ప్రారంభించిన మొదటి నగరం? ఆన్సర్ ఆప్షన్ ఏ చెన్నై. 4వ దక్షిణాసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025కు ఏ రాష్ట్రం ఆతిథ్యమిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ జార్ఖండ్. ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్కి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ శాంత రంగస్వామి. ఇటీవల ఏ రాష్ట్రం వైపిన్ మరియు ఫోర్ట్ కోచ్ మధ్య 2672 కోట్ల విలువైన నీటి అడుగున సొరంగంను ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. కేరళ రాష్ట్రం తన తీర ప్రాంత రహదారి ప్రాజెక్టులో భాగంగా వైపిన్ మరియు ఫోర్ట్ కొచ్చిలను అనుసంధానించడానికి నీటి అడుగున సొరంగం కోసం సాధ్య అధ్యయనాన్ని ప్రకటించింది. 2 దీవుల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. మలేరియా నుండి బలమైన రక్షణను చూపించే MAM-01 మోనోక్లోనల్ యాంటీబాడీని ఏ దేశం అభివృద్ధి చేసింది? MAM-01 మోనోక్లోనల్ యాంటీబాడీని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్. భారతదేశంలో తీవ్ర పేదరికం నుండి పూర్తిగా విముక్తి పొందిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ డి కేరళ. కోనార్క్ బలూఖండ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కోనార్క్ బలూఖండ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఒడిస్సా, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి కర్ణాటక. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.